ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆయన మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జగన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని అమిత్ షా వద్దకు తీసుకెళ్తామంటూ వాళ్ళు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు చేయడం మీద పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమ మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలున్నాయని, ఆయన చేసిన వ్యాఖ్యల మీద అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసు ఉన్నతాధికారులు. పోలీసులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయి అనడం సరికాదన్నారు. పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలు ఉడదీసి నిలబెడతాం అనడం సమంజసమా అని జగన్‌ని వారు ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసుల్ని కించపరిచేలా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని ఆయన యొక్క తీరును వాళ్ళు తప్పుబట్టారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు గత 8 నెలల కిందట తమరి ప్రభుత్వంలో పనిచేసిన వారే అన్న విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ మర్చిపోతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలీసులు రాజకీయాలకి, వర్గాలకి, రాగద్వేషాలకి అతీతంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరం అని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఎప్పుడూ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలైన ఆ 4 సింహాలకి సెల్యూట్ చేస్తారని ఉద్ఘాటించారు. అంతే తప్ప చట్టాల్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి చేయరని జగన్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా తీసుకొచ్చి బట్టలుడదీస్తామని జగన్ బెదిరింపు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద ఆయనకి ఏమాత్రం గౌరవం లేదన్నటువంటి విషయాన్ని వెల్లడిస్తోందన్నారు. జగన్ ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపుగా వ్యాఖ్యలున్నాయని అన్నారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు గత 8 నెలల కిందట తమ ప్రభుత్వంలో పనిచేసిన వారేనన్న విషయాన్ని జగన్ మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. రాజకీయాలకి, వర్గాలకి, రాగద్వేషాలకి అతీతంగా పోలీసులు అనేవాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉంటారని అన్నారు. దీని గురించి మాట్లాడుతూ అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి విజయవాడలో జైల్లో ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రీసెంట్‌గా వైఎస్ జగన్ పరామర్శించారు. వంశీ సతీమణి పంకజశ్రీతో కలిసి జైలు లోపలికెళ్లారు. పార్టీ సీనియర్ నేతలు, నాయకులెవరిని జైలు అధికారులు లోపలికి రానివ్వలేదు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బయట నిలువరించారు. మరోవైపు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో జైలు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వారందరినీ పోలీసులు చాలా దూరంలోనే అడ్డుకున్నారు. వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు, కూటమి కక్ష సాధింపు గురించి ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లభనేని వంశీ అరెస్ట్ చేసినటువంటి తీరు, ఆయన మీద పెట్టినటువంటి తప్పుడు కేసు రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు అద్దం పడుతోందని అన్నారు. తాము ఏ రోజు కూడా ఏకపక్షంగా వ్యవహరించలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. వైసీపీ ఆఫీస్ వద్దకు చేరుకుని అక్కడ సీనయ్య అనేటువంటి దళిత సర్పంచ్ మీద దాడి చేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి గన్నవరం సీఐ కనకరావు మీద కూడా వారు దాడి చేయడంతో ఆయన తల పగిలింది. ఆయన కూడా దళిత సామాజికకు చెందిన వ్యక్తి. టీడీపీ వారు పెద్ద సంఖ్యలో దాడికి సిద్ధం కావడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించేందుకు గట్టిగానే ప్రయత్నించారు. ఏది అప్పుడు టీడీపీ ఆఫీసు బద్దలు కొట్టినటువంటి దాని గురించి మాట్లాడుతూ. సో జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం మీద అమిత్ షా వరకు తీసుకెళ్తాం అంటున్నారు ఏపీ పోలీసులు. దీని గురించి మీ కామెంట్ ఏంటో చెప్పండి?